నమస్కారం. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ పార్టీ అంటే కేకేసీకి సౌత్ జోన్కి ఇన్ఛార్జిగా మరియు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు పదవులు ఇచ్చారు. నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాల్సిన అవసరం ఉంది. నాకు సౌత్ జోన్ ఇన్ఛార్జిగా పదవి ఇచ్చిన వెంటనే అయ్యా మనం కేకేసీ జిల్లా పదవులు తీసుకొని ఉన్నాం కాబట్టి మీ జిల్లాల యొక్క కమిటీని పూర్తి చేయాలి కాబట్టి మీరు వెంటనే మాకు మీ కమిటీని లిస్టుని మీ డీసీసీ అధ్యక్షుల ద్వారా మాకు ఇవ్వండి అని అడిగినా కూడా ఇంతవరకు కూడా ఒక నెల్లూరు, చిత్తూరు, తిరుపతి తప్ప ఇంక ఏమీ ఇవ్వలేదు. మరి కమిటీలు వేయటానికి మీకేమైనా భయమా? లేకపోతే కమిటీలు వేయటానికి ఎవరైనా అడ్డొస్తున్నారా? లేకపోతే కమిటీకి వేస్తే మీకేమన్నా ఇబ్బందులు అవుతున్నాయా? చెప్పండి. కాబట్టి మీరు కమిటీలు వేయలేని పరిస్థితిలో ఉంటే, వేయటం చేతగాకపోతే, వేయటం ఇష్టం లేకపోతే మీరు మీ యొక్క పదవులకు రాజీనామా చేసి వేరే వాళ్ళకి అవకాశం ఉన్నా మీరు కల్పించండి. ఎవరైనా సరే కార్మిక సమస్యల మీద పోరాటం చేయాలని, కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చెందించాలని ఉద్దేశంతో ఈ కేకేసీలో చేరిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మీరు కోసం ప్రయత్నం చేయాలంటే కార్మిక సమస్య మీద పోరాటం ఉంటేనే ఉంటుంది. అనేక సమస్యల మీద పోరాటం చేయాల్సి ఉంటే ఒక్క తిరుమల గురించి మాత్రమే నా దృష్టికి తీసుకొచ్చారు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దానిలో ఒక విధంగా సక్సెస్ అవ్వాము. మీరు అదేవిధంగా మీ జిల్లాలో మీరు కూడా సక్సెస్ కావాలన్నా, మీ కార్మిక సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలు మా దృష్టికి తీసుకురమ్మని నేను సౌత్ జోన్ ఇన్ఛార్జిగానే చెప్పాను. మీరు ఇంతవరకు ఏ ఒక్కరు కూడా తీసుకురాలేదు. కొంతమంది తెచ్చారు. మేము ఎంటర్ అయ్యి వాళ్ళకి సలహాలు ఇచ్చేలకే కొందరు స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యేలకి భయపడి ముగించుకున్నట్టు రాజమండ్రి నుంచి వచ్చిన వార్త ప్రకారం విన్నాను. ఏదేనైనా కూడా మీకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా, రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే ఆలోచన మీలో ఉంటే మాత్రం తక్షణమే మీరు దేనికి భయపడకుండా మీరు కమిటీలు వేస్తారని భావిస్తున్నాను. అట్లా మీకు చేత కాబట్టి మీరు తప్పుకొని వేరే వారికి ఈ కమిటీలు వేయటానికి అవకాశం కల్పించండి, వేరే వాళ్ళకి కల్పించండి. కార్మిక సమస్యల పోరాటాలు చేయాలా. ఇప్పుడు నేనున్నానండి. నేను కార్మిక సమస్యల మీద పోరాటం ఈరోజు కూడా కేకేసీ తరఫున వాళ్ళకి రిటైర్ అయి మరణించిన కార్మికులకు నేను కొంత అమౌంట్ కూడా ఇచ్చాను. మా డబ్బులే ఇచ్చాం. అంతేకాని మేము ఎక్కడికి పోయి ఏ యొక్క లీడర్లను, ఏ యొక్క రాజకీయ నాయకులను చేయి జాపి అడగలేదు. కాబట్టి నేను అది కూడా కాకుండా నవంబర్ నెలలో ఈ యొక్క రిటైర్డ్ అయిన కార్మికులకు జీవన ప్రమాణం ఇవ్వాల్సి ఉంటే ఉచితంగా చేయించానండి. కాబట్టి మీరు కూడా చేయించండి. మీరు కూడా ఆ విధంగా చేసి అభివృద్ధి చేస్తే కేకేసీ అభివృద్ధి అయితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అయితే రేపు రాహుల్ గాంధీ గారు మంచి మెజారిటీతో గెలిచి ప్రధాని అవుతారు. ఆ ఉద్దేశం మీకు ఉంటే మీరు చేస్తారని సమనంగా చెప్తాను. మీకు కానీ కమిటీ లేడానికి ఇబ్బంది వచ్చి ఏదైనా అడ్డొస్తే మాకు తెలియజేయండి. మిమ్మల్ని ఎవరు అడ్డగించినా మాకు చెప్పండి. లేకపోతే మాకు మిమ్మల్ని పదవి నుంచి తొలగించాల్సిన అవసరం వస్తుందని చెప్పి కృష్ణారెడ్డి గారు నాకు తెలియజేశారు. కాబట్టి మీకు మేము తెలియజేస్తున్నాం. నేను కూడా మా జిల్లాలో పనిచేయని వాళ్ళని తొలగించేసామండి. 2-3 తొలగించేసేసి వాళ్ళని సపరేట్గా పెట్టేసేసామండి. కాబట్టి దయించి కమిటీలు వేయాలి. మీ జిల్లా కమిటీలు వేయాలి, మండల కమిటీలు వేయాలి, గ్రామ కమిటీలు వేయాలి, వార్డు కమిటీలు వేయాలి. కాబట్టి కార్మికులకు సమస్యలు ఎన్నో ఉన్నాయి. కార్మిక సమస్యల పరిష్కారం కోసం మీరందరూ సహకరిస్తారని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.